హే నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి మన సైకిల్ అంతా అయితే మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇంకా బయలుదేరడమే. మనమైతే 3 రోజుల నుండి ఇక్కడైతే స్టే చేస్తున్నాం. చూడండి సద్గురు ఆశ్రమం అనేసి. ఇది వచ్చేసి బద్రీనాథ్లో ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది కదా, దీని పక్కనే అయితే ఉంది. ఇక్కడ నుండి టెంపుల్కి కూడా వాకబుల్ డిస్టెన్సే, జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే. ఈజీగా పోయి రావచ్చు. ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగున్నాయి. రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. హై కాస్ట్ ఉంది, లో కాస్ట్ ఉంది. డబ్బులే లేకపోతే కూడా ఫ్రీగా ఇచ్చే ఇది కూడా ఉంది. మీరు ఎవరన్నా బద్రీనాథ్ వస్తే మీకు ఉండాలనిపిస్తే ఖచ్చితంగా ఉండండి, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా అవైలబుల్గా అంటే మంచిగానే ఉంది. ఖచ్చితంగా. హే నమస్తే ఫ్రెండ్స్, ఏనున్నాడు కదా ఈయన్నే మనకి సిపి అన్న పేరు సిపి అంట. ఈయన్నే మనల్ని తోడుకొచ్చి ఇదైతే చూపించాడు, రూమ్ అంతా ఇప్పించాడు. 3 days నుండి ఫ్రీగా అంతే ఉన్నాము. చాలా అయితే బాగా చూసుకున్నాడు. అన్నీ చూసి ఫుడ్ అన్నీ చాలా హెల్ప్ చేశాడు అన్న. చాలా థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. యా హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బద్రీనాథ్ నుండి అయితే బయలుదేరేసాం. చూడండి లొకేషను, వెదరు చాలా అంటే చాలా కూల్గా ఉంది. అసలు మాటల్లో చెప్పలేను అనుకో, అంత కూల్గా ఉంది. చూస్తూనే ఉండండి సైకిల్ జర్నీ విత్ తేజ. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను. ఇప్పుడైతే మనమైతే బద్రీనాథ్ నుండి అయితే బయలుదేరేసాం. ఇంకా మనమైతే హేమకుండ్ సాహెబ్కి వెళ్ళాలి గోవింద్ ఘాట్ నుండి. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో, చూసారా? ఒక్కసారి మనం వెళ్ళాల్సిన రోడ్ చూడండి ఎంత ఉందో. ఒకసారి ఈ లొకేషన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి చూడొచ్చు. వేరే లెవెల్ కదా. ఇప్పుడైతే మనం ఆ పూర్తి పై నుండి అయితే వచ్చాం. అట్లుంటుంది అంతానే. ఇక్కడ సన్ రైజ్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది, కొండల మధ్యలో అయితే. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఒకసారి చుట్టూ లొకేషన్ చూపిస్తాను, చూసారా? హే నమస్తే ఫ్రెండ్స్, మంది ఇప్పుడు హేమకుండ్ సాహెబ్ అండ్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఇంకా వెహికల్స్ వెళ్ళవంట. ఇంక మొత్తం మనం నడుచుకొని వెళ్ళాలి. దాదాపు ఇంకొక 10 kilometers వెళ్తే ఇంకొక విలేజ్ వస్తుంది. అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ అయితే మళ్ళీ హేమకుండ్ సాహెబ్కి అయితే మళ్ళీ ట్రెక్ చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకటే రోజులో 2 చోట్లకి వెళ్ళడం పాసిబుల్ కాదంట. సో అందుకనేసి ఒక్కో రోజు ఒక్కో చోటుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనము. ఓకే, చూస్తూనే ఉండండి, మీకు మంచి మంచి ప్లేసులు చూస్తే. ఎప్పుడు వచ్చావా స్వామి నువ్వు ఇక్కడికి? బావా ఇక్కడ చూడండి రే, చచ్చిపోతానం రా ఎక్కలేక. ఒకసారి చూడండి అమ్మా ఎంత డౌన్ ఉందో. దానికి తోడు ఈ రాళ్ళు కూడా పూర్తిగా అంటే స్మూత్ అయిపోయినాయి. ఎక్కడానికి కొద్దిగా కష్టంగానే ఉంది, అయినా ఎక్కుతున్నాం. మామ ఇక్కడ ఒక్కసారి చూడండి మామ, లొకేషన్ అద్దరిపోయింది.
कैमरा का मोबाइल का डिफरेंस देखो। हाँ బావా ఒక్కసారి లొకేషన్ చూసాను. ఇవి చూస్తే చాలా చచ్చిపోవచ్చు. ఇంకా అంత బాగున్నాయి డైరెక్ట్గా. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తున్నాయి నాకైతే తెలియదు, కానీ లైవ్లో మాత్రానికి ఇంకా ఇది చాలు అనిపిస్తుంది మావా. ఆ రేంజ్లో ఉన్నాయి ఈ రోడ్డు, అంటే ఈ ట్రెక్కింగ్ ట్రాకు, ఈ లొకేషను, ఈ వెదరు అసలు వేరే లెవెల్ అబ్బా. మొత్తం దారి పొడవునా ఇలాంటివి ఉన్నాయి. అదే అసలు ఈ రోడ్డు చూడండి ఏ రేంజ్లో ఉందో. అసలు వేరే లెవెల్లో ట్రక్ చేసినాక ఇలాంటి వాటిలో వెళ్ళాలి. సూపర్ లొకేషన్ అయితే అసలు. సార్ చూసారా ఎలా ఉందో. అది ఇలాంటి వాటిలో సోలో ట్రిప్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా अच्छे आने की संभावना है। ठीक है, वो आपके कैमरे में रिकॉर्ड हो चुका है। వావ్ 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 వేరే లెవెల్ వర్మ అసలు ఈ లొకేషను. అసలు నాకు మాటలు రావట్లేదు, ఆ రేంజ్లో ఉంది. చూడొచ్చు నార్మల్గా లేదమ్మా, వేరే లెవెల్లో ఉంది అసలు. जा रहे हैं। ఒక్కసారి చూడండి మా లొకేషన్ ఏముందో, వేరే లెవెల్ అసలు. మొత్తము మేఘాలు వచ్చేసాయి. మనమైతే ఇక్కడ అలా వెళ్ళాలి. చూడొచ్చు మావా, చాలా అంటే చాలా టఫ్ ఉంది మావా. ఇది అనుకున్నంతైతే ఈజీగా అయితే లేవు, బట్ లొకేషన్స్ బాగున్నాయి, కానీ వెళ్ళడానికి బయలుదేరిపోతుంది. మరి పాప మా గుర్రాలు ఎలా ఎక్కుతున్నాయేమో. మొత్తం ఈ రోడ్ అంతా
ఆల్మోస్ట్ చాలా వరకు డ్యామేజ్ అయింది. అట్లుంటుంది మరి, చాలా అంటే చాలా టఫ్ ఉంది. అయినా వెళ్దాం. నెవర్ గివ్ అప్. మావా ఎలాంటి ప్లేస్లో ఎక్కాలో చూడు మావా, చచ్చిపోతాను నేనే. వేరే లెవెల్లో ఉన్నాయి మామ ఇక్కడ. అసలు ఒంటరిగా వస్తే చచ్చిపోతామేమో భయ ఈ సైలెన్స్కి. అలా ఉంది, ఒకసారి చూడొచ్చు. అసలు అబ్బా బాప్రే యార్, ఈ రాళ్ళు జారుతానే మామ, నున్నగా అయిపోయాయి చూడండి. कितना टाइम लगेगा और? अभी तो तुम्हारा 1.5 घंटा लग जाएगा. ఇంకా 1.5 గంట పడుతుందంటారా స్వామి? ठीक है. 130. తేనె కావాలా మావా? తేనె అక్కడున్నాయి చూడండి మావా, పీక్కోండి తినండి, నన్ను మాత్రం అడగద్దండి పెరుక్కురమ్మని, ఎందుకంటే నాకు అంత ఓపిక లేదన్నమాట. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి మావా, ఎవరికి వెళ్ళి కాలే పెరుక్కోండి. ఇక్కడ చూడండి అమ్మా వ్యూ ఏముందో, వేరే లెవెల్ అసలు. హే మావా, ఆల్మోస్ట్ అయితే ఎక్కేసాం, ఇంకొక 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తాను. మొత్తం అయితే మేఘాలు కప్పేసాయి చూడొచ్చు. అది చూడండి ఇంకా ఎంత ఉందో పైకి పర్వతం, అయినా మొత్తం మేఘాలు అయితే కప్పేసాయి. హే నమస్తే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే ట్రెక్కింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాం ఈ రోజుది. అంటే డే 34 ట్రెక్కింగ్ అయితే ఫినిష్ అయింది. ఈరోజు అయితే మనం స్టే చేయబోయేది ఇక్కడే గాగరియాలో. ఈ విలేజ్ పేరు అయితే గాగరియా. నైట్లో అయితే మనమైతే ఈ టెంట్స్లోనే స్టే చేయబోతున్నాం. రెంట్కి తీసుకోవాలి, ఎంత పడుతుంది ఏమన్న విషయం ఇంకా తెలియదు. బట్ పోయి మనం సింగిల్ కాబట్టి ఒకసారి పోయి చెక్ చేద్దాం. మన అదృష్టం కొద్దీ దొరికితే తక్కువ కాస్ట్లో దొరకాలని కోరుకుంటాను నేనైతే. చూద్దాం ఎట్లుంటుంది ఏం పరిస్థితి అన్నది. ఒకసారి ఈ లొకేషన్ చూడండి. చూడండి అసలు వేరే లెవెల్లో ఉంది లొకేషన్ అయితే.
ఈ వాటర్ ఫాల్స్ చూడండి వేరే లెవెల్ అసలు. ఇంకా ఇక్కడైతే హెలికాప్టర్ ప్యాడ్స్ ఉన్నాయి చూడండి, అక్కడొకటి అక్కడొకటి. ఇక్కడికి హెలికాప్టర్ అవైలబిలిటీ అయితే ఉంది. మేబీ జోషిమఠ్ నుండి అనుకుంటా హెలికాప్టర్ అవైలబిలిటీ ఇక్కడికి. కావాలంటే అక్కడ బుకింగ్స్ కూడా ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్లో కూడా బుకింగ్స్ అయితే ఉన్నాయి కానీ, బట్ గవర్నమెంట్ నుండి అవైలబుల్ ఉందో లేదో నాకైతే తెలియదు. బట్ జోషిమఠ్ నుండి అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి సైకిల్ జర్నీ విత్ తేజ. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాను మీకు. బాయ్ బాయ్ ఈ రోజుకి. నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు గాగ్రియాలో అయితే స్టే చేస్తున్న హోటల్ అయితే ఇదే చూడండి, ట్రెక్కర్స్ హోమ్ అంట.